యేసు క్రీస్తు ప్రభు నిజంగానే పుట్టాడా? యేసు ప్రభు పుట్టుక ఉమ్, చారిత్రాత్మకం. ఉమ్, యేసు పుట్టుక చారిత్రాత్మకం. ఉమ్, మనం రోమన్ హిస్టరీ చూసినా, ఉమ్, జూయిష్ హిస్టరీ చూసినా, ఉమ్, లేదా హిస్టారికల్ ఎవిడెన్స్ చూసినా, ఇప్పుడు ఉమ్, హేరోదు ఉన్నాడు, హేరో టైం లైన్ ఉంది, ఉమ్, లేదా క్రానాలజీ చూసినా, ఉమ్, లేదా ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ చూసినా సరే యేసు పుట్టుకు సంబంధించిన ప్రతి ప్రాంతం కానీ ప్రతి సన్నివేశం కానీ ఉంది. ఉమ్, కాబట్టి యేసు ప్రభు పుట్టుక అన్నది చారిత్రాత్మకం. ఉమ్. యేసు ప్రభుకున్నంత చారిత్రాత్మకత ఇక ఎవ్వరికి లేదు ఈ ప్రపంచంలో. అయితే ఆయన ఒక మనిషిగా పుట్టి మనిషిగా చనిపోయిన తర్వాత ఉమ్, దేవుడు ఎట్లయితాడు అసలు? ఉమ్. ఆయన మనిషిగా పుట్టి దానికంటే ముందు దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఉమ్, బైబిల్ మనకి ఏం చెప్తుందంటే యేసు ప్రభు మనిషిగా పుట్టి దేవుడు అయ్యాడని కాదు చెప్తున్నది. ఉమ్, దేవుడు మనిషి అయ్యాడు. ఉమ్, ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఉమ్, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఉమ్, ఆయన ఎవరంటే ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఉమ్, ఆ శిశువు గాని ఆ కుమారుడు గాని ఎవరు అంటే ఏదో శిశువు కాదు, ఆయన బలవంతుడైన దేవుడు, ఉమ్, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, శిశువుగా కుమారుడుగా వచ్చాడు. అది క్రిస్మస్ అంటే. ఉమ్. యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఉమ్. ఆయన లోకానికి వచ్చింది ఎవరు? బైబిల్ దేవుణ్ణి ఎలోహీం అని పిలిచింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన అనే దగ్గర దేవుడు అనే దగ్గర ఎలోహీం అని వాడబడింది. ఎలోహిం అంటే దేవుడు అని అర్థం. ఎలోహీం, ఆ ఎలోహీం అనే పదాన్ని మనం చూస్తే ఉమ్, అది యూని కాంపౌండ్ వర్డ్ అంటారు దాన్ని. ఉమ్, చూడడానికి ఏకవచనం లాగా ఉంటది, లోపలికి వెళ్తే బహుళత్వం ఉంటది. ఉమ్, కాబట్టి బైబిల్ పరిచయం చేసిన దేవుడు ఎవరు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా ఉన్న ఏకదేవుడు. ఉమ్. వన్ ఇన్ బీయింగ్ అంటే త్రీ. ముగ్గురు మనుషులు ఉంటారా? అదే అంటున్నాను, ఉమ్, వన్ ఇన్ బీయింగ్ త్రీ ఇన్ పర్సన్స్. ఉమ్, వన్ ఇన్ బీయింగ్ త్రీ ఇన్ పర్సన్స్. ఉదాహరణకి కల్పన అనే మీరు వన్ ఇన్ బీయింగ్ వన్ ఇన్ పర్సన్. ఉమ్, మీరు హ్యూమన్ బీయింగ్, కల్పన అనే పర్సన్. మీరు పర్సనాలిటీ కల్పన, ఉమ్, నేను వన్ ఇన్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్ ని. నా పర్సనాలిటీ జాన్ పాల్ అనే పర్సనాలిటీ. ఉమ్, ఓకే, మీకు ఎంతసేపు ఉన్నా వన్ ఇన్ బీయింగ్ వన్ ఇన్ పర్సనాలిటీ అర్థమవుతుంది, కానీ వన్ ఇన్ బీయింగ్ త్రీ ఇన్ పర్సనాలిటీ అర్థం కాదు. ఉమ్, అది అనుభవించాలి. రేపు మరణించిన తర్వాత దేవుని చూడాలి మనం. కాబట్టి బైబిల్ ఏం చెప్పిందంటే వన్ ఇన్ బీయింగ్, ఉమ్, దైవతో ఒకటే. త్రీ ఇన్ పర్సన్స్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్న ఏక దేవుడు. దేవుడు అక్కడే చెప్పింది బైబిల్ మాట. ఉమ్, తండ్రి దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడే చెప్పింది. ఉమ్, మరి ముగ్గురు వచ్చారు కదా అంటే అవును. దేవుడు ఒక్కడే చెప్పింది. ఉమ్, కాబట్టి ఈ ఒక్కడే ఉన్న దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఎలా ఉన్నాడు అన్నదాన్ని మనం త్రిత్వం అని పిలిచాం, ట్రినిటీ అని పిలిచాం. ఉమ్, ఆ మిస్టరీని ట్రినిటీ అని పిలిచాం. ఆ ముగ్గురు వ్యక్తులు అన్నప్పుడు అందులో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారే, ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఉమ్. ఈ త్రిత్వం అనేది బైబిల్లో ఉందా సార్? త్రిత్వం అనే పేరు బైబిల్లో లేదు, ఉమ్, దాని ఎలిమెంట్స్ బైబిల్లో ఉన్నాయి. ఉమ్, త్రిత్వం అనే పేరు లేదు, దాని మూల, దాని ఎలిమెంట్స్ ఉన్నాయి బైబిల్లో. ఉమ్. సో ముగ్గురు కనిపిస్తున్నారు కాబట్టి త్రిత్వం అని మీరు అంటున్నారు. దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్పింది, ఉమ్, ముగ్గురు వ్యక్తుల్ని దేవుళ్ళు అని చెప్పింది. కాబట్టి ఈ మధ్యలో ఉన్న మిస్టరీ ఏంటి ఉమ్, మనకు అర్థం కాలేదు కదా. మనం దాన్ని పిలుచుకునే దానికి త్రిత్వం అని పేరు పెట్టుకున్నాం, మనం పెట్టుకున్న పేరు అది. ఉమ్. ఆ యోహాను గ్రంథంలో అని అనుకుంటా సార్, నాకు క్లియర్ గా తెలీదు. ఉమ్, యేసుక్రీస్తు ప్రభు బాప్తిజం తీసుకున్నప్పుడు ఉమ్. ఆ పరిశుద్ధాత్మ అట్లనే వాయిస్, తండ్రి వాయిస్ తండ్రి అవును. ఒకే టైంలో ముగ్గురు ఎట్లా పనిచేసిరు? ఒకే బాడీ అన్నారు కదా మీరు. నేను ఒకే బాడీ చెప్పింది, బీయింగ్, ఉమ్, ఉనికి, ఒకే పర్సన్. ఉనికి, ఉనికి, బీయింగ్ అంటే ఉనికి. ఓకే. ఒక్క దేవుడు ఉమ్, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. ఉమ్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా ఉన్నారు. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు. ఉమ్, తండ్రి తండ్రి, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ దేవుడే. ఉమ్, దేవుడు ఎంతమంది బైబిల్ అడిగితే ఒక్కడే అని చెప్పింది. ఉమ్, తండ్రి దేవుడు అని చెప్పింది, కుమారుడు దేవుడు అని చెప్పింది, పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పింది. ఉమ్, ఎలా అసలు ముగ్గురు దేవుళ్ళు ఏంటి, మరలా ఒక్క దేవుడు ఏంటి? ఉమ్. ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే మిస్టరీ. ఆ మిస్టరీకి త్రిత్వం అని పేరు పెట్టుకున్నాం. ఉమ్. సో ఆత్మ దేవుడేనా? దేవుడు ఆత్మ. ఉమ్. ఉమ్. కుమారుడు దేవుడేనా? దేవుడు. తండ్రి దేవుడే. దేవుడు. ముగ్గురు దేవుళ్ళే. దేవుడు. మరి ముగ్గురు దేవుళ్ళు అయినప్పుడు మళ్ళీ బైబిల్ ఒక్కరే దేవుడు అని చెప్తుంది కదా. ఈ ముగ్గురులో ఎవరిని దేవుడు అని నేను అనుకోవాలి? ఎంతసేపటి నుంచి అదే చెప్తున్నా మీకు. ఉమ్, దేవుడు ఒక్కడే, ఉమ్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్నాడు ఆయన. నేనేం చెప్పాను, వన్ ఇన్ ఒక్క మనిషి ముగ్గురులాగా ఎలా ఉండగలుగుతారు అనేది నా క్వశ్చన్ అన్నమాట. మీరు బ్యాక్ వెళ్తే
మీకు ఎంతసేపు ఉన్న వన్ ఇన్ బీయింగ్ వన్ ఇన్ పర్సనాలిటీని అర్థమవుతుంది. నాకు ఎంతసేపు ఉన్న వన్ ఇన్ బీయింగ్ వన్ ఇన్ పర్సనాలిటీ అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో మనుషులందరికీ అదే అర్థమవుతుంది. ఎందుకంటే మనం వన్ ఇన్ బీయింగ్ వన్ ఇన్ పర్సనాలిటీలో ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాం కాబట్టి. కానీ దేవుని దగ్గరకు వస్తే వన్ ఇన్ బీయింగ్ త్రీ ఇన్ పర్సనాలిటీ కాబట్టి మనకు అది అర్థం కాదు. అది ఓన్లీ క్రైస్తవులకు మాత్రమే అర్థం. క్రైస్తవులు కూడా అర్థం కాదు. లేఖనాల్లో ఆ మూలాలు ఉన్నాయి. దాన్ని మనం ఎక్స్పీరియన్స్ కావాలి. లేదా మరణించిన తర్వాత చూడాలి ఆ మిస్టరీ ఏంటన్నది అని చెప్పాను. సో అది మరణించిన తర్వాత తెలుస్తుంది అంటారు. మరణించిన తర్వాత రియాలిటీలో మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఎక్స్పీరియన్స్ కావచ్చు. తండ్రి ప్రేమని ప్రభువుని యేసుక్రీస్తు సిలువలో పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తున్న విధానాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ కావచ్చు. మరి ఇప్పుడు దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించబడింది అంటాడు రోమిల్ రాసిన పత్రిక. ప్రేమ ఎవరిది? దేవుడిది. కుమ్మరించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవుని ప్రేమని ఎలా మనం చూసాం? ప్రభువుని యేసుక్రీస్తు సిలువలో. మరొకసారి దేవుని ప్రేమను పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కుమ్మరించాడు. ప్రేమ దేవునిది, తండ్రిది. కుమ్మరించింది పరిశుద్ధాత్మ దేవుడు. ఇంతగా ప్రేమ ఎలా రివీల్ అయిందంటే ప్రభువుని యేసుక్రీస్తు సిలువలో. ఇది మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. మీకు ఇదంతా అర్థం కాలేదు, యేసు ప్రభువా అన్న చెల్లిపోతుంది. ఎందుకంటే తండ్రి చూపెడుతుంది యేసు ప్రభునే, పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తుంది యేసు ప్రభునే. యేసయ్య అన్నా సరిపోతుంది. ఏది మీకు థియాలజికల్ గా అర్థం కాకపోయినా సరే. సో అందుకే ఎక్కువ శాతం అయితే యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు. అంతే, యేసయ్య అంటే సరిపోయింది. ఎందుకంటే తండ్రి ఎప్పుడు కూడా యేసు ప్రభు చూపించాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈయన చెప్పిన మాట వినండి అని చెప్పాడు. ఆయన రివీల్ చేసిన ఈయన్నే. పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తానేం బోధించకుండా, అంటే తన గురించి తను చెప్పుకోకుండా క్రీస్తు చెప్పిన మాటలు తీసుకొని క్రీస్తుని అర్థం చేస్తున్నాడు, క్రీస్తుని మహింపరుస్తున్నాడు. సో యేసు ప్రభుని మనం ఆరాధిస్తున్నాం అంటే, యేసు ప్రభుని అర్థం చేసుకుంటున్నాం అంటే తండ్రిని రెస్పెక్ట్ ఇస్తున్నాం, పరిశుద్ధాత్మని రెస్పెక్ట్ ఇస్తాం. వీళ్ళందరి గోల్ కూడా ఈయన చూపించడం. ఇదంతా కాదు, త్రిత్వమైన దేవుడు బైబిల్లో ఉన్నాడు. ఆయన మనకు ఎక్స్ప్లెనేషన్ కి అందడు, ఎక్స్పీరియన్స్ కి అందుతాడు. మనం ఎక్స్పైర్ అయిన తర్వాత రియాలిటీలో ఆయన చూస్తాం.